యాకోబు పత్రిక 1:2 ఒకసారి చదువుతారా అండి? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసముకి కలిగే పరీక్ష. ఈ మాట చూసినప్పుడు, ఇంగ్లీష్లో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, వెన్ యూ ఫేస్ ట్రయల్స్ ఆఫ్ మెనీ కైండ్స్ అని ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇంకొక ట్రాన్స్లేషన్ చూస్తే డైవర్స్ టెంప్టేషన్స్ అని ఉంటుంది. అంటే అనేక రకములైన సమస్యలు, పరిష్కారములు, లేకపోతే శోధనలు. అనేక రకాల శోధనలు ఉంటాయంట. ఈరోజు చాలామంది ఒక రకమైన శోధన అయితే మాత్రం దేవుడు నాకు సాయం చేస్తాడేమో అనుకుంటారు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన అందరికీ విశ్వాస ఆత్మీయ జీవితంలో శోధనలు వస్తాయి. కానీ ఏ శోధనలో, బికాస్ ఇంగ్లీష్లో చూసినప్పుడు చక్కగా ఇట్స్ రిటన్ యాజ్ ట్రయల్స్. వెన్ యూ సీ, తెలుగులో చూసినప్పుడు ఎలా కనబడుతుంది? టెంప్టేషన్ అని కనబడుతుంది. అంటే శోధన. అపవాది శోధిస్తున్నాడు అంటాము, దేవుడు శోధిస్తాడు అంటాము. తెలుగులో రెండు మాట ఒకటే అయిపోయింది. కాబట్టి దేవుడు అపవాది ఒకటేమో, ఇద్దరు శోధిస్తారేమో. అంటే ఇద్దరు నన్ను టార్చర్ పెడతారేమో, ఇద్దరు నా జీవితాన్ని బాధ పెడతారేమో. కాదు, బైబిల్లో చూసినప్పుడు దేవుడు ఎప్పుడు పాపం నిమిత్తమై ఎవరిని శోధించాడంట. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. దేవుని వాక్యం విన్న మీరు మీ పరీక్షలో నిలబడగలుగుతున్నారా? ఈరోజు మన అందరం అడగవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నాకు ఓర్పు దయచేయ, నాకు సహనము దయచేయ. పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్, ఈ రెండు చాలా ముఖ్యం. ఒకరికి ఎండ్యూరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే సహనం కలిగినప్పుడు, అంటే పేషెన్స్ కలిగినప్పుడు. ఓర్పు ఎప్పుడు వస్తుంది అంటే సహనము కలిగిన వారికి ఓర్పు వస్తుంది. సహనము లేని వారికి ఓర్పు అనేది ఎప్పటికీ రాదు. ఎండ్యూరెన్స్ ఎలా చెప్పాలంటే, ఈ రెండిటికి తేడా, పేషెంట్ ఎనఫ్ టు స్టాండ్. నీ బాడీ ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, దే సే ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అంటారు. ఈ రోజుల్లో అథ్లెట్స్కి దే డూ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్. అంటే ఏం చేస్తారు? పరిగెత్తిస్తారు. భయంకరంగా పరిగెత్తిస్తారు. మామూలు ఏంట్రా ఆ కాంపిటీషన్లో ఒక్క నిమిషంలో పరిగెడతాను, కానీ ఏంటి ఈ ట్రైనింగ్లో గంటల సేపు, 40 గంటలు, 100 గంటలు పరిగెత్తమంటున్నారు. ఏంటి అన్నదప్పుడు ఆ పరీక్షలో, అంటే ఆ టెస్టింగ్ టైంలో నీవు సహనము కలిగి ఉంటే, విచ్ మీన్స్ పేషెన్స్ కలిగి ఉంటే, ఇఫ్ యు ఆర్ పేషెంట్ ఎనఫ్ టు గో త్రూ ద ప్రాసెస్, యూ విల్ హ్యావ్ ఎండ్యూరెన్స్ టు స్టాండ్ ఫైన్. నువ్వు జయంతో, జయశీలుడిగా, ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఇంకో మాటలు చెప్పాలంటే, పేషెన్స్ అనేది ఒక మనిషి మైండ్లో కలిగేది. ఎండ్యూరెన్స్ అనేది ఒక మనిషి క్యారెక్టర్లో కనబరిచేది. ఆర్ యు గెటింగ్ ఇట్ దేర్? పేషెన్స్ ఇస్ సంథింగ్ దట్ యు డెవలప్ ఇన్ యువర్ మైండ్. ఎండ్యూరెన్స్ ఇస్ సంథింగ్ దట్ యు డెవలప్ ఇన్ యువర్ క్యారెక్టర్ విచ్ యూ ప్రెజెంట్. సో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో కలిగే పోరాటాలు, ప్రతి క్రైస్తవుడికి శోధనలు ఉంటాయి. కానీ శోధనలో ఓర్పు కలిగి ఉన్నారా? కొంతమందికి కుటుంబంలో శోధనలు ఉన్నాయి, కొంతమందికి ఉద్యోగ స్థలంలో శోధనలు ఉన్నాయి, కొంతమంది జీవితంలో ఏ విషయంలో అయినా శోధన ఉంది, కొంతమందికి జీవితంలో ఇచ్చల శోధన. ఏ ఒక్కరు ఎత్తింది ఒక జయశీలుడిగా, లేకపోతే జయంతో ముందుకు వెళ్ళలేడు. అగైన్ ఐమ్ టెల్లింగ్, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఎండ్యూరెన్స్. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఎండ్యూరెన్స్. ఎవరు నోరు వెంటనే అదుపులోకి తీసుకోలేరు, ఎవరు జీవితాన్ని చేతుల్ని అదుపులోకి తీసుకోలేరు, ఎవరు ఎక్కడ పోర్నోగ్రఫీ చూడకుండా వెంటనే ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అని వెంటనే ఎవడు చెప్పలేడు. See, you have to have patience enough. That means I will not. ఏదో one day కాదు, every day, every time, every way you have to say no. దేవుడు అట్లా తెలియజేయబడుతుంది. ఎక్కడ? యాకోబు పత్రిక 1:13 చదువుదామా? అక్కడే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఇంగ్లీష్ బైబిల్ చెప్పాలంటే, God will not tempt us because of evil, sin. దేవుని చేత శోధింపబడుచున్నానని, నేను దేవుని చేత శోధించబడుతున్నానని ఎవరును అనకూడదు. ఆయన ఎవరిని శోధింపడు గనక, ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడును. మనం చూస్తున్నాము స్వకీయమైన దురాశ. ఈరోజు ఇఫ్ యు సే ఐఎమ్ గెటింగ్ టెంప్టెడ్ ఫర్ సంథింగ్ ఆఫ్ సిన్, పాపం నిమిత్తమై నేను శోధించబడుతున్నాను అని ఎవరైనా అన్నారనుకో, దేవుడు నిన్ను పాపం నిమిత్తమై శోధించబడటానికి అనుమతిస్తలే.
నీ సొంత స్వకీయమైన యువర్ ఓన్ డిజైర్స్, ఈవిల్ డిజైర్స్. అండ్ నన్ను ఎవడో వచ్చి ఈ రీతిగా నన్ను శోధించాడు, లేకపోతే ఎవరో ఒక స్త్రీ వచ్చి ఈ రీతిగా శోధించింది. వెయిట్, దెర్ ఇస్ అన్ ఈవిల్ డిజైర్ బిహైండ్ ఎవ్రీ టెంప్టేషన్, ఎవ్రీ ఈవిల్ టెంప్టేషన్. ప్రతి అపవాది శోధనలకి వెనకాల అపవాది తలంపులు, లైంగిక సంబంధమైన కార్యాలు అవచ్చు, శరీర క్రియలు అవచ్చు, ధనము, డబ్బు 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 డబ్బు. చూడండి, చాలామంది వ్యాపారంలో మోసాలు చేస్తారు. కారణం ఏంటి? ఈజ్ ఈవిల్ డిజైర్. మరలా కొంతమంది వచ్చి అడుగుతారు, మేము ఆఫీస్లో కొంచెం తప్పు చేసి దొరికిపోయాము, బయటికి పడేలాగా ప్రార్థన చేయండి. ఏమైనా ప్రార్థన చేయాలంట? వీరు పిచ్చి పనులు చేసి, తప్పు పనులు చేసి, వీరి స్వార్థము సుఖీయమైన దురాశలతో కార్యము చేసి దేవుడు దాంట్లో నుంచి తప్పించేయాలంట. పశ్చాత్తాపడ్డావా? వెళ్ళి యజమాని దగ్గర ఒప్పుకున్నావా? క్రైదనం దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు చాలామంది దే ఆర్ నాట్ రెడీ టు క్యాలిక్యులేట్ ద కాన్సిక్వెన్సెస్. ఎంతోమంది జీవితాల్లో చూసినప్పుడు అక్రమ సంబంధము, పాపపు కార్యాలు, లోకంలో మోసకరమైన కార్యాలు. ఈరోజు లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు అన్నప్పుడు ఎంతోమంది చచ్చిన స్థితిలో ఉన్నారు. ఉప్పుతనాన్ని పోగొట్టుకుంటే మనుషుడు కాలు కింద వేయబడి తొక్కబడటానికే పనికి వస్తుందని కానీ వేరే దేనికి పనికిరాదంట. యేసు ప్రభువే చెప్పలేదా? ఈరోజు మన జీవితంలో డూ యూ రియలీ హ్యావ్ సబ్స్టెన్స్? నీలో ఒక విలువ ఉందా? వాట్ డూ యూ రియలీ బిలీవ్? మీరు నమ్ముతున్నది ఏంటి? మీకు కలిగే శోధనలు, సవాళ్ళు ప్రతి ఒక్కరికి వస్తున్నాయండి. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, మీ శోధనలో మీరు భయపడుతున్నారంటే మీరు నిజంగా దేవుని మీద ఆధారపడిన వారు కాదు. మీ శోధనలో మీరు భయపడుతున్నారంటే నిజంగా మీరు దేవునికి దగ్గరగా లేరని అర్థం. మీ శోధనలో మీరు భయపడుతున్నారంటే మీలో ఏదో పాపము, దురాశ, పాప సంబంధమైన ఆశలు ఉన్నాయని అర్థం. అలాంటి వారు ఏం చేయాలన్నప్పుడు యు నీడ్ సొల్యూషన్, రన్ టు జీసస్. యేసు పాదాల దగ్గర పరిగెత్తాలి, రక్షకుడైన యేసు దగ్గర చేరాలి. ఆయన పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో కన్నీరుతో, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నా తప్పులను క్షమించు, నేను చేసిన పిచ్చి పనులను క్షమించు, నా దురాశలను క్షమించు. అనేక సార్లు దేవుడు ఆయన బిడ్డలు అపవాది ద్వారంగా శోధించబడుతూ ఉంటే మౌనంగా ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్రీ విల్. దేవుడు స్వతంత్రత ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఉంది, కోరుకో. మనుషుడు చేసే నిర్ణయాలను బట్టి, పడి ఆశలను బట్టి, పడి కక్కుర్తిని బట్టి నాశనము, కీడు, శాపాన్ని తెచ్చుకుంటున్నాడు. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి మనకి ఇటువంటి శోధనలు వస్తాయంట, కానీ వీటిలో మనం నిలబడాలంట, ధైర్యంగా నిలబడాలంట. నిలబడినప్పుడు బైబిల్లో ఇక్కడ గమనించినప్పుడు ఐ సీ 5 kinds of outlines. ఒకటి చూస్తాము, అలాంటిదప్పుడు ఆయన ఏమంటున్నాడు, 2వ వచనం చూస్తే 1, 2 మరలా చదివితే, కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్. మహదానందము. హౌ కెన్ యు బీ జాయ్ఫుల్ వెన్ యు ఆర్ టెంప్టెడ్? ఎలా సాధ్యమో? నీకు శోధనలు ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు, పోరాటంలో ఉన్నావు, ఒక సమస్యలు ఉన్నావు, సడన్గా నీ మీద ఒక యుద్ధంలాగా పడింది, ఒక నష్టంలాగా కనబడుతుంది. ఆ సమయంలో ఎలాగ నువ్వు ఆనందించగలుగుతావు? అదే తెలియజేస్తున్నాడు యాకోబు పత్రికలో. ఎందుకంటే నీకు వచ్చే శ్రమల్లో అది నీవు కోరినది, నీవు చేసినది, నువ్వు కమిట్ చేసిన పాపము, నువ్వు ఆశపడిన పాపపు కార్యాలు కాని ఎడల అది దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఓర్చుకో, సహనము కలిగి ఉండు. సహనము కలిగినప్పుడు ద మోర్ యూ హ్యావ్ పేషెన్స్, ద మోర్ ఎండ్యూరెన్స్, అధికమైన ఓర్పు నీలో కలుగుతుంది. సహనము ఇంకొద్దిసేపు. అగైన్ టాకింగ్ అబౌట్ ట్రైనింగ్లు అంటూ ఉంటారు. అథ్లెట్స్ చాలాసార్లు ఇంకా నా వల్ల అవుతారు. ట్రైనర్ పక్కన నుండి ఎందుకు ఉంటాడు? హోల్డ్ ఆన్ టైమర్ పెట్టుకుంటాడు చాలాసార్లు. హోల్డ్ ఆన్, బీ పేషెంట్. ఈరోజు కూడా దేవుడు నీ పక్క నుండి అదే చెప్తున్నాడేమో, పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడేమో. కొంచెం సహించుకో, కొంచెం ఓర్చుకో. ఈరోజు చాలామంది అడుగుతాం ప్రార్థనలో, ప్రభా నాలో ఆత్మ ఫలము ఫలింపజేవా, నాకు ఆత్మ ఫలాన్ని దయచేవా. చాలామంది ఆశపడతారు ఆత్మ వరాల్లాగా ఆత్మ ఫలము కూడా ఒక బహుమానంలాగా అలా వచ్చేస్తుందేమో అని. ఆత్మ ఫలము గిఫ్ట్ కాదండి, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్. ఆత్మ ద్వారంగా నువ్వు ఫలిస్తావంట. ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో, ఒక బిడ్డని కన్న తల్లి దగ్గరికి వెళ్ళి అడగండి, అమ్మా బిడ్డ దేవుడిచ్చే బహుమానం, అవును కదా, అందుకని డిష్ అని బిడ్డ నీ చేతిలోకి వచ్చాడా? కాదు.
విత్తనాన్ని గర్భంలో పడాలి, ఆ విత్తనాన్ని నువ్వు మల్టిప్లై చేయాలి. 300 days 300 రోజులు కనీసము నీ గర్భంలో ఆ బిడ్డ ఎదగాలి. ఇందులో నీకు కలుగుతున్న మార్పులు ఉన్నాయా? ఉన్నాయి. మార్నింగ్ సిక్నెస్. ఈ మార్నింగ్ సిక్నెస్ ఉన్న వారికి చూడండి, పొద్దుట లేచింది వాంతులు, కళ్ళు తిరిగిపోతుంది, పని చేయలేకపోతున్నా, ఓపిక లేదు, ఇంటి పనులు చక్క పెట్టుకోలేకపోతున్నాను. అక్కడ నుండి చూడండి 3 నెలల వరకు పెద్ద తేడా ఉండదు. 3 నెలల తర్వాత ఇంకా బాడీలో షేప్స్ మారిపోతూ ఉంటాయి. ఇంకా 5 నెలలు వచ్చేటప్పటికి అడగండి, కాళ్ళు వాసిపోతున్నాయి, నడవలేకపోతున్నా, ఆయాసం వస్తుంది. 7 నెలలకు వచ్చేటప్పటికి అడగండి, ఇంకా కష్టమైపోతుంది. 8 నెలలకు వచ్చేటప్పటికి, ఇంకా 9 నెలలకు అడగండి, ఇంకా నడవలేరు. ఏం దాని ముందు పరిగెత్తిన స్త్రీవే కదా. బట్ ఎందుకు ఓర్చుకున్నావు? ఎందుకు సహనం కలిగి ఉన్నావు? నీలో నుండి ఒక బహుమానము, దేవుని వాగ్దానము, నీకు ఆనందాన్ని తీసుకొచ్చి ఒక బిడ్డ నీలో నుండి రాబోతున్నాడో నాకు నిరీక్షణ కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఓర్చుకుంటున్నావు. కాలు వాసేయా, పర్వాలేదులే. ఒళ్ళు మారిందా, పర్వాలేదులే. పలానా అయిందా, పర్వాలేదులే. పలానా కష్టమా, పర్వాలేదులే. ఇట్ ఈస్ బికాస్ యు బిలీవ్ ఇన్ సంథింగ్. నా కడుపులో నుండి బిడ్డ బయటకు వస్తాడని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు సహనముతో ఓర్పు కలిగి ఉన్నావు. ఈరోజు దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది అదే. ఈరోజు అనేక మందిని ఓర్చుకో, సహనం కలిగి ఉండు, శోధన జయించు, దేవుడు నేను పరీక్షించేటప్పుడు మౌనంగా ఉండు అంటే చాలామంది నేను ఎందుకు ఉండాలి అని అడుగుతున్నారు. నేను ఎందుకు ఉండాలి అని అడిగేవారు అనుకుని చూడండి, ఒక తల్లి చెప్తాం, నేను ఎందుకు మొయ్యాలి, నేను ఎందుకు ఓర్చుకోవాలి, నా దేహానికి ఎందుకు ఈ మార్పులు, నాకు వద్దు ఈ బిడ్డ, నేను తీర్చేసుకుంటానంటే ఎప్పటికన్నా ఆ తల్లి జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరుతుందంటారా? నాట్ పాసిబుల్. టుడే మెనీ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు హోల్డ్ ఆన్. ఇక్కడ తెలియజేస్తున్నాడు యాకోబు పత్రికలో, మనకి శోధనలు వచ్చేటప్పుడు, కొంతమందికి శోధనలో మనుషుల మాటలు, నువ్వు నీతిగానే బ్రతుకుండొచ్చు, నువ్వు సరిగానే దేవుడి ముందు సరిగా ఉండొచ్చు, నువ్వు ప్రార్థనలో సరిగా ఉండొచ్చు, కానీ మనుషులు నీ మీద మాటలు వేసినప్పుడు నువ్వు సరిగా ఉన్నావు, దేవునితో పరీక్షించుకో. నీవు సరిగా ఉన్నట్లయితే నువ్వు ఒకటే, దేవుని యందు ఆనందించు. ఎందుకంటే అపోస్తుల జీవితంలో చూసినప్పుడు, శిష్యుల జీవితాల్లో చూసినప్పుడు అలాగనే చూస్తామండి. వారు దేవుని సువార్త నిమిత్తమై వారికి శ్రమ కలిగినను, పోరాటాలు కలిగినను, కష్టము కలిగినను, ఏది ఏమైనాను, వారు చెరసాల్లో గాయపరచబడి చెరసాల్లో పడవేయబడినా కూడా వారు దేవుని కీర్తిస్తామో, స్తుతిస్తామో, ఆనందిస్తామో చూస్తున్నాము. పౌలైతే చెరసాల్లో నుండి రాస్తున్నాడు, ఇదిగో మీకు చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. Rejoice in the Lord. Again I say rejoice. Say loudly rejoice. I said say rejoice. ఎందుకంటే చాలామందికి ఆనందం లేదు. ఈరోజు చాలామంది జీవితాలు ఎండిపోయిన జీవితాలు ఉన్నాయి. చాలామంది జీవితాలు నవ్వి చాలా కాలం అవుతుంది. ఏంటి ఆనందంతో నవ్వి వేరు, మామూలు జోకులు నవ్వి అంతమంది అది వేరు. కానీ ఆనందంతో నవ్వేవాడు ఎలా ఉంటుంది తెలుసా? ఆనందంతో ఉన్న మొహం వెలిగిపోతుందంట. కొంతమందిని అడుగుతాం కదా, ఏంటి వెలిగిపోతున్నావు అని అడుగుతాం, ఏంటి మెరిసిపోతున్నావు అని అడుగుతాం. బికాస్ దర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ జాయ్ ఇన్సైడ్. ఈరోజు అనేక మందికి లోపట ఆనందం లేదు. బయట పరిస్థితులను చూసి రేపేమైపోతుందో, మనుషుడు చింతంతా చివరికి తెస్తే చింతంతా ఒకదానికి వస్తుందండి. రేపేమైపోతుందో. ఈరోజు చాలామందికి భయం. అనేక సార్లు భయం అండి మన జీవితంలో మనల్ని ఏమి చేయలేని వారుగా, ఏమి చేయలేని వారుగా, ఏమి చేతకాని వారుగా, బంధించబడిన వారుగా మార్చేస్తుంది. అనేక సార్లు భయాన్ని బట్టి మనుషుడు దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా కూడా గుడ్డోడిలాగా మారిపోతాడంట. ఏం తెలియదు. భయం అనేది మనుషుడిని ఒక్క అడుగు నిశ్చయతతో ఒకని చేస్తుంది. ఈరోజు చాలామంది భయం అనే ఆత్మ ద్వారా పట్టి పీడించబడుతున్నారు. కానీ అనేక సార్లు భయం అనే ఆత్మ, ఎందుకంటే బైబిల్ తెలియజేస్తుంది భయం అనే ఆత్మ ఉందంట. న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఫియర్ ఇస్ డిఫరెంట్, బట్ దెన్ దెర్ ఇస్ అ స్పిరిట్ కాల్డ్ ఫియర్. బైబిల్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. పిరికి తన ఆత్మని మీకు ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మ. యు సీ ఇట్స్ టాకింగ్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయం అన్న ఆత్మ, అదే ఫియర్ ఇంగ్లీష్ మాట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, చాలామంది అపవాదికి చోటిస్తాము. భయం అన్న ఆత్మ ఎందుకు పడుతుంది అనేటప్పుడు చూడాలంటే వారు
స్వకీయ దురాశల ద్వారంగా వారు శోధింపబడినప్పుడు తమ్ము తాము సమర్పించుకుని, ఇదిగో అప్పుల కార్డు ఉంది, నేను క్రెడిట్ కార్డు అన్నా, అప్పుల కార్డు అంట, అప్పుల కార్డు పెట్టి కొంతమందికి 10 క్రెడిట్ కార్డులు పెట్టుకుంటారంట. ఒకటి కడతాం అవ్వదు, ఇది ఇందులో తీసి ఇది ఇందులో తీసి ఇందులో తీసి అదే వెళ్ళి జీవితంలో ఏదైనా సరైన వ్యాపారం చేయి, ఇప్పటి కోటీశ్వరుడు అయిపోతాం. కానీ ఇది ఇక్కడ ఎప్పటికైనా తెరుతుందా? అస్సలు తెరదు. ఎప్పటికైనా అవుతుందా? ఎప్పుడు కావదు, మొత్తానికి మునిగిపోతావు. కానీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. యు సీ టుడే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సో పొటెన్షియల్. ఈరోజు దేవుడు ఎవరికి వరములో ఒకనా, తలాంతులో ఒకనా, సహాయం ఒకనా కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మరలా చెప్తున్న మాట, ప్రతి ఒక్కరికి తినడానికి ఆహారము, విత్తడానికి విత్తనాన్ని ఇచ్చే దేవుడు. ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేస్తాడు. మంచోడు ఏంటి, చెడ్డోడు ఏంటి, పరిశుద్ధుడు ఏంటి, పాపమని అందరి మీద దేవుడు వానను కురిపిస్తున్నాడంట. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశము, తరుణం ఇస్తున్నాడు. కానీ మనుషుడు చేసే నిర్ణయాలను బట్టి వాడి జీవితంలో కీడు, నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు. కానీ మీకు తెలియజేస్తున్నానండి, భయం ఏమాత్రం చోటు ఉంచొద్దు. ఇఫ్ యూర్ రైట్ బిఫోర్ గాడ్. ప్రతి విశ్వాసం నమ్మవలసింది, నేను దేవునితో సరిగా ఉంటే దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు. నేను దేవుని నమ్మితే దేవుడు నన్ను వర్తింపజేస్తాడు. దేవుడు నమ్మిన నేను, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు. హ్యావ్ ద కరేజ్. సో ఇఫ్ యూ హ్యావ్ కరేజ్, బీ జాయ్ఫుల్. మిమ్మల్ని ఇక్కడ ఉన్నవారిని మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడో లేదో పరీక్షించుకోండి. నిజముగా మనస్ఫూర్తిగా ఆనందముతో లేచిన రోజు ఎంతకాలమైంది? ఏ రోజు మీరు నిజంగా మనస్ఫూర్తిగా తేలికతో, భయం లేకనా, ఒత్తిడి లేకనా, సమాధానంతో లేచింది? ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఇంత మంచి జీవితం ఇచ్చావు, వందనాలయ్యా చెప్పి ఎంతకాలం అవుతుంది? పాపం చాలామంది లేచింది టైం లేదంట. ఎందుకు? ఆఫీస్ టైం అవుతుంది, పరిగెత్తో. దేవుడు ఇవ్వలే, దేవుడు చేయలే, దేవుడు లేడు. వారికి ఏంటి? స్వకీయమైన దురాశలే. ఆఫీస్కి పోవాలి. ఈరోజు ఎంతోమంది జీవితంలో తృప్తి లేదండి. దేవుడు ఎన్ని చేసినా తృప్తి లేదు. ఎంతోమంది జీవితంలో దేవుడు ఇచ్చిన చక్కని కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు పిచ్చోళ్ళు. ఎంతోమంది దేవుడు ఇచ్చిన చక్కని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు చేసిన మేలును విడిచి తాత్కాలికమైన, స్వార్థపూర్వకమైన దురాశలతో జీవితాలని, కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, మొదట నేను చెప్తున్నాను, మీ శోధనలో మీరు దేవుని మీద ఆధారపడుతున్నారా? రెండోది చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడే మీరు ఆనందంతో బ్రతుకుతున్నారా? కౌంటింగ్ ఇట్ యాజ్ జాయ్ ఆర్ ఫియర్? భయంతో ఉన్నారా? మీలో భయం ఉందంటే మీకు దేవునికి మధ్య ఏదో ఆటంకాలు ఉన్నాయి. దేవునితో స్థిరవండి, దేవుని మీద ఆధారపడండి. మూడోదిగా చెప్పదలుచుకుంటాను, దేవుడు మన జీవితంలో పరీక్ష ఇచ్చే ప్రతిసారి ద వర్డ్ పేషెన్స్, దేవుడు మన దగ్గర కోరేది పేషెన్స్, సహనము. అదే గ్రీక్ మాట నుండి అక్కడ రాసిన మాట చెప్పాను. ఏంటి? టు అబైడ్ అండర్. ఒక దాని కింద నిలిచి ఉంటాం. దేవుడు నీ మీద పెట్టిన ఆ పరీక్ష, దేవుడు నీ మీద పెట్టిన ఆ భారము, దేవుడు నీ మీద పెట్టింది, హీస్ ట్రైనింగ్ యూ, హీస్ మేకింగ్ యూ, హీస్ స్ట్రెంథనింగ్ యూ. నిన్ను బలపరుస్తున్నాడు. నీ పైన ఆ బాధ్యత పెట్టి నిన్ను విలువైన వ్యక్తిగా మారుస్తున్నాడు. దేవుడు వాక్యలో చూస్తాము, దేవుడు పరీక్షిస్తాడే కానీ శోధించాడు. పరీక్ష ఎప్పుడు ప్రమోషన్ కొరకే. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? పరీక్ష ఎప్పుడు ప్రమోషన్ కొరకే. అంటే నీవు ప్రమోట్ అవ్వాలనే దాని కొరకే పరీక్ష. కానీ నువ్వు ప్రమోట్ అయ్యే ముందు, ఆర్ యు రియలీ రెడీ టు గో టు ద నెక్స్ట్ స్టెప్, ద నెక్స్ట్ స్టేజ్? ఈరోజు మిమ్మల్ని దేవుడు అడుగుతున్నాడండి, నీవు ఆయన చేతిలో సమర్పించుకుని, లోబడి, ఆయన మార్గంలో నడిచి, ఆయన చిత్తాన్ని జరిగించి, ఆయన సాక్షిగా బ్రతుకుతానికి ఆశపడుతున్నావా? ఆశపడుతున్నట్లయితే ఎక్కడ తలలోంచి ప్రార్థన చేద్దామండి. ఈ సమయంలో దేవునితో చెప్పండి, ప్రభా నా జీవితంలో నాకు కావాల్సిన శక్తిని దయచేయ. నీ వాక్ మీద ఆధారపడుతున్నాయ్యా. ఐ విల్ హ్యావ్ పేషెన్స్ లార్డ్, ఐ విల్ బీ పేషెంట్. నీ వాక్యం తెలియజేస్తుందయ్యా, యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజు వాళ్ళే యవనం నూతన పరచబడుతున్న రీతిగా అవుతుందండి. నేను నమ్ముతున్నాను ప్రభా, నీ వైపు ఆధారపడుతున్నాను, నీ వైపు చూస్తున్నాను, నీ వైపు, నీ వేద
నా నిరీక్షణ ఆధారం నీవేనయ్యా. నేను నమ్మున్న దేవుడు నీవేనయ్యా. నా జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు నీవేనయ్యా. నా జీవితాన్ని చక్కపెట్టయ్యా. నాకు బలాన్ని దయచేయ, శక్తిని దయచేయ. నీ కొరకు బలంతో ధైర్యంతో నేను నిలబడాలయ్యా. నీ మహిమార్థమే నేను నిలబడాలయ్యా. నీ సాక్షిగా నేను నిలబడాలయ్యా. నిన్ను సంతోషపరిచే వ్యక్తిగా నేను నిలబడాలయ్యా. దయచేసి మీరు స్వరం ఎత్తి ప్రార్థన చేయండి. మీరు అడగండి, ప్రభువా నా జీవితంలో కావాల్సిన ఓర్పు దయచేయి, నా జీవితంలో కావాల్సిన శక్తిని దయచేయి, నా జీవితంలో కావాల్సిన జయము దయచేయి, నీ చిత్తంలో సాగే జీవితం నాకు దయచేయి. ప్రార్థన చేద్దామండి. ఒక మాట ప్రార్థన చేద్దాము. దేవా నీతో నాకు సంబంధం ఉంటే, నీవు నా దగ్గర ఉంటే దేనికి నేను భయపడాల్సిన అవసరమయ్యా. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీవు మా పక్షాన ఉంటే మా విరోధి ఎవరయ్యా? దేవా నువ్వు మా పక్షాన ఉండయ్యా. మేము నీ నీడలోనే ఉంటానయ్యా. నీ నీడలోనే ఉంటాను ప్రభు. నేను చెప్పండి, ప్రభు చేతిలో సమర్పించుకోండి. మీరు ప్రార్థన యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. లార్డ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్. మేక్ మీ ద లైట్, మేక్ మీ ద సాల్ట్. నన్ను ఉప్పుగా చేయ, నన్ను దీపంగా చేయ, వెలుగుగా చేయ, దీప స్తంభం నేను నిలబడాలయ్యా. కొండపైన పట్టణం వల్లే నేను నిలబడాలి ప్రభువా. నా వెలుగు ప్రకాశించాలి ప్రభువా. నా జీవితం బట్టి నీ నామానికి మహిమ రావాలయ్యా. ఈ అంధకార లోకము, ఈ స్వార్థ లోకము, ఎక్కడ చూసిన కలవరములు, పోరాటములు, అంధకారపు కార్యాలు, దేవా నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆనాడు నోవా దినాల్లాగా, దేవా సొదొమ గొమొరలాగా, దేవా అటువంటి పరిస్థితులు అన్నవయ్యా. ఇప్పుడు ఎక్కడ చూసినా అటువంటి కార్యాలు కనబడుతుంది. దేశం పైకి దేశం లెగిస్తాం. ఎక్కడ చూసిన కలవరపు వార్తలు, ఎక్కడ చూసిన చీకటి ప్రభావము, వాయుమండల కార్యాలు, దేవా ఈ కేవలం దీస్ ఆర్ ద బర్త్ పెయిన్స్ అన్నవయ్యా నీ రాకడికి. గివ్ us the strength to endure. ఈ అన్నిట్లో మేము నిలబడాలయ్యా. నువ్వు మా కొరకు వస్తే మేము ఎత్తబడాలి ప్రభా. ఎవరు విడిచిపెట్టబడకూడదయ్యా. నిబంధన చేయబడిన ఎవరు విడిచిపెట్టబడకూడదయ్యా. పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు రక్తం దూరంగా మమ్మల్ని కొన్నావు, మమ్మల్ని నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్నావు. మమ్మల్ని ఎవరిని విడిచిపెడతాను నువ్వు ఆశపడతలేదయ్యా. ఏ ఒక్కరు నశిష్టం నువ్వు ఆశపడతలేదయ్యా. దైవయాలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ ప్రపంచంపై ఎక్కడ ఏ నలిమూల నుండి వీక్షిస్తావారైనా కూడా అయ్యా నీ వాకు శక్తి కార్యము జరిగించాలని వేడుకుంటున్నాను అయ్యా. మా దీపాన్ని మేము కాపాడుకునే జీవితము మాకు దయచేయ్యా. అడగండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దామండి. అవునయ్య, మా జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు నీవనయ్యా. ఏది మంచి జరిగినా అది నీ ద్వారానే. ఏ పోరాటంలో జయము రావాలన్నా అది నీ ద్వారానే. మమ్మల్ని బలపరిచే దేవుడు నీవు మాత్రమే ప్రభువా. మాకు శక్తినిచ్చే దేవుడు నీవేనయ్యా. మా జీవితంలో కృపను చూపించే దేవుడు నీవేనయ్యా. మా మార్గాల్ని స్థిరపరిచే దేవుడు నీవేనయ్యా. మా జీవితాన్ని నడిపించే దేవుడు నీవేనయ్యా. నీకు మాత్రమే మా జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు అయ్యా. మేలు నిమిత్తమే మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవేనయ్యా. ఈరోజు మమ్మల్ని చూడు. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు. ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. ప్రతి జీవితాన్ని సరిదిద్దయ్యా. ప్రతి కుటుంబాన్ని సరిదిద్దు ప్రభా. అయ్యా, మా జీవితంలో మేము చేసిన పొరపాటులు ఎరుగున్న దేవుడు అయ్యా. మా లోపాలు, మా బలహీనతలు ఎరుగున్న దేవుడు అయ్యా. నీకు విరోధంగా పోయిన మార్గాలను ఎరుగున్న దేవుడు అయ్యా. కానీ ఈరోజు నీ సహాయాన్ని వేడుకుంటున్నాం ప్రభా. కరుణను వేడుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని కరుణించమని వేడుకుంటున్నామయ్యా. మాకు దయ చూపిమని వేడుకుంటున్నామయ్యా. మా జీవితాలను చక్కబెట్టు, మమ్మల్ని నిలబెట్టు, మమ్మల్ని బలపరచు. మా జీవితంలో నీ ఆత్మ కార్యములు జరిగించయ్యా. ఈరోజు ప్రభా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా. ప్రతి ఒక్కరు చూడయ్యా. లైవ్లో వీక్షిస్తామని చూడు ప్రభా. నీ వాక్యం ఎక్కడెక్కడైతే ఏ హృదయంలోకి అయితే దిగుతున్నాయి దేవా, ఆ హృదయంలో పిరికితనం ఉండకూడదయ్యా. పిరికి తన ఆత్మ పనిచేస్తానికి వీల్లేదయ్యా. ఇదిగోనే ఎవ్రీ ఈవిల్ వర్క్స్, ప్రతి అపవాది భయపెట్టు ఆత్మలు, బెదిరించే ఆత్మలు, భీతిని కలిగించే ఆత్మలు, మోసపరచు ఆత్మ, ప్రతి దురాత్మ కార్యముల్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఎదిరిస్తున్నామని ప్రకటిస్తున్నాము. శక్తియు బలము, ఇంద్రియ నిగ్రహం అనే నీ పరిశుద్ధాత్మ, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే నీ పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించావయ్యా. నీకు వందనాలయ్యా. ఆ పరిశుద్ధాత్మ ద్వారంగా తండ్రి నీ ప్రేమని మాకు అనుగ్రహిస్తున్నాను అన్నావయ్యా. వందనాలయ్యా.
నీ ప్రేమ మాలో ఉండాలి. ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతానని నీ వాక్యం తెలియజేస్తున్న రీతి మాలో ఉన్న భయాల్ని పారదోలాలి. ధైర్యముతో, నిరీక్షణ ఆధారమైన యేసు వైపు చూస్తూ ధైర్యముతో, ఎవరిని నమ్మి ఎవరి చేతుల్లో అయితే మా జీవితాలను సమర్పించాం, మా రక్షకుడైన యేసు మమ్మల్ని చెయ్యి విడివడు, విడిచిపెట్టడు అనే ధైర్యముతో మా జీవితంలో ముందుకు సాగే జీవితాన్ని మాకు దయచి. అలసిన వారిని చూడు, ఇంకా నా వల్ల కుదురుతలేదన్న వారిని చూడు, నా జీవితాన్ని ఇంకా నేను బ్రతకలేకపోతున్నానన్న వారిని చూడు, ఇంకా నేను క్రీస్తు కొరకు నిలబడలేను అని చెప్తున్న వారిని చూడు, ఈ శోధనలు నేను సహించలేకపోతున్నాననే వారిని చూడు, నిరుత్సాహంలో ఉన్న వారిని చూడు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే అటువంటి వారిని బలపరచు, లేవనెత్తు, నీ శక్తిని అనుగ్రహించు, నీ సహాయాన్ని అనుగ్రహించు, నీ మార్గదర్శనాన్ని అనుగ్రహించు, విడుదల దయచేయి, నెమ్మది దయచేయి, శాంతి దయచేయి, రిస్టోరేషన్ దయచేయ. గివ్ us restoration. ఎంతో మంది కుటుంబాల్లో కలవరపరిచే కార్యాలు ఇదిగో ప్రభా, ప్రతి కుటుంబానికి కావాల్సిన రెస్టోరేషన్ ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో కుటుంబంలో కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. Lord, restore our lives, restore our lives, restore our families, restore our jobs, restore our vision, restore the purpose of life. నీ ప్రేమను రుచి చూసిన వారు, నేను అనుభవించిన వారు, నీ సన్నిధిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. చూడయ్యా, చూడు రాజా, దయ చూపి అయ్యా, కరుణ చూపి అయ్యా, సహాయం దయచేయి. ఈరోజు మమ్మల్ని బలపరచు, ఓర్పు సహనం కలిగిన వారి, మా ముందున్న పరుగులో ముందుకు పరిగెత్తేవారుగా, అలసిపి బెదిరిపి మధ్యలో ఆపివేసేవారుగా కాకుండా, మేము నమ్మినది నీ వాగ్దానము, నీ కార్యాలు, నువ్వు మా కొరకు సిద్ధపరిచిన కార్యాలు ప్రభా, ముందుకు పరిగెత్తే జీవితం దయచి. నీతో వ్యక్తిగత అనుభూతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కలగాలయ్యా. అటువంటి కార్యాలు జరిగించమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.